వైశాఖ మాసం ఈరోజు 28వ రోజు. వైశాఖ పురాణమునందలి 28వ అధ్యాయం అక్షయ తృతీయ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లు పలికెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో, ఓ మహారాజా, వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అని అందురు. ఇది మిక్కిలి పవిత్రమైనది. ఈనాడు చేసిన పాపము సర్వ పాపహరము, శ్రీహరి పదమును కలిగించును. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులను ఈ రోజు ఇయ్యవలను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలము లభించును. శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినిన వారు ముక్తిని పొందెదరు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి ఎంతో సంతృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ ఎట్లు వచ్చినదో నీకు తెలిపెదను, సావధానముగా వినుము అంటూ పలికెను. పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళ లోకమున పెద్ద యుద్ధము జరిగెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గమున ఉన్నటువంటి ఉతధ్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళెను. త్రిలోక సుందరియగు గర్భవతి అయినటువంటి ఆ ముని భార్యను చూసి ఇంద్రుడు మోహించెను. ఆమెను బలవంతముగా అనుభవించెను. ఆమె గర్భమున ఉన్నటువంటి పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమును అడ్డముగా ఉంచెను. ఇంద్రుడు ఎంతగానో కోపించి ఆ గర్భములో ఉన్నటువంటి పిండమును గ్రుడ్డివాడు అగు అంటూ శపించెను. ఇంద్రుడి శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తప్పుడనువాడు పుట్టు గ్రుడ్డి అయి జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలనని పరిగెత్తుచుండెను. వానిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి. ఇంద్రుడు సిగ్గుపడి మేరు పర్వతము గుహలో దాగుకొనెను. ఇంద్రుడు ఇట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమి కొట్టిరి. ఏమి చేయుటకనో తోచని దిక్కులు లేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీసహితుడై మేరు పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలో దాగుకున్నాడని తెలిపిరి. అప్పుడు వారందరూ కూడా మేరు పర్వతం యొక్క గుహను చేరి ఇంద్రుడిని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచూ వచ్చి వారికి కనిపించను. బలి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు తెలిపిరి. పరశ్రీ సంగదోషమున నేను అశక్తుడనై ఉన్నానంటూ ఇంద్రుడు వారితో తెలిపెను. ఇంద్రుని మాటలను వినినటువంటి బృహస్పతి దేవతలు ఏమి చెయ్యవలయునోనని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఈ విధముగా పలికెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైనటువంటి వైశాఖ మాసము గడుచుచున్నది. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములే కదా, శక్తివంతములు కూడా. అందున శుక్లపక్షమునందలి తృతీయ తిథి ఎంతో శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలములనిచ్చును, సర్వ పాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపజేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తియుక్తులు మరింతములై వచ్చునని తెలిపిరి. అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు వానిని చేయించిరి. ఇంద్రుడను అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని, రాక్షసులను తరిమికొట్టి అమరావతిని తిరిగి గెలుచుకొని ప్రవేశించను. అప్పుడు దేవతలు యజ్ఞాదుల యందు తమ భాగములను మరల పొందిరి. మునులను రాక్షస వినాశము వలన నిశ్చింతముగా తమ యజ్ఞ యాగములను, వేదాధ్యయనములను కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వకముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అంటూ శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను. ఈ విధముగా నారదుడు అంబరీషునికి వైశాఖ మాస మహిమను వివరించుచు ఈ విధముగా తెలిపెను. 28వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.